ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము. ఇట్ ఈజ్ నాట్ యాంగ్జియస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ డ్రాట్, ఫర్ ఇట్ డస్ నాట్ సీజ్ టు బేర్ ఫ్రూట్. జెర్మయా చాప్టర్ 17 verse 8. ఈ రోజుకు గాను కృపగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవాతి దేవుడు వాక్య భాగము ద్వారా మనకు సుస్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, నీవు ఫలించే వ్యక్తివిగానే ఉండాలని, చింతపడే వ్యక్తిలా నీవు ఉండకూడదు అని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో చాలా మంది కరువు చూసి భయపడుతుంటారు, సమస్యలను చూసి భీతి చెందుతుంటారు. ఎందుకంటే ఈ సమస్య నన్ను ఏం చేస్తుందో, ఈ కరువు వలన నేను, నా కుటుంబము ఏమైపోతామో అని వారు ఆలోచన చేస్తారు. ఒక వ్యక్తి జీవించాలంటే ధనం ఉండాలి కదండి. మరి ధనం ఉండాలి అంటే అతను ఖచ్చితంగా పనిచేసి తీరాలి. అది ఎటువంటి జాబ్ అయినా కావచ్చు. అది చేసినప్పుడే వారు ఏ కొరత లేకుండా జీవించగలరు, ఇబ్బందులు లేకుండా జీవించగలరు. మరి అటువంటి జాబ్ లేకపోతే, ఎవరు పని ఇవ్వకపోతే, ఉన్న ఉద్యోగము పోతే తమ కుటుంబము రోడ్డున పడుతుందేమో అని బహుశా వారిలో భయము ఖచ్చితంగా ఉంటుంది, చింత ఖచ్చితంగా ఉంటుంది. అమెరికాలో ట్రంప్ రాగానే అనేక మంది జాబ్స్ తీసేస్తాడని చాలామంది దేశాల వారు కంగారు పడుతున్నారు, చింతిస్తున్నారు. వాస్తవానికి ఈ లోక సంబంధులుగా ఉన్న లేదా జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక చింతను కలిగి ఉంటారు. ఎలా చేయాలి, ఎలా జీవించాలి, రేపేమవుతుందో అనే ప్రశ్నలు దాదాపుగా అందరి హృదయాల్లో మెసులుతుంటాయి. కానీ ఎవరైతే దేవుని యందు అచంచలమైన విశ్వాసము కలిగి ఉంటారో వారు ఎన్నడూ కూడా చింతించరు, ఎన్నడూ కూడా బాధపడరు. రేపు ఏంటి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అనే భయము ముఖ్యంగా వారికి ఉండదు. ఈ రోజున లేఖన భాగమును చూసినట్లయితే భక్తుడైన ఇర్మియా ఇజ్రాయేలీలకు ధైర్యాన్ని ఇచ్చే మాటలు చెబుతున్నట్లుగా మనం చూడవచ్చు. మనము పూర్తి వాక్య భాగమును చూడగలిగితే, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల వరను దాని వేళ్ళు తన్నుతూ వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. అనగా ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించువారుగా, ఆయన పైన నమ్మకం పెట్టుకొని జీవించు వారిగా ఉంటారో వారు భయపడరు. కరువు వచ్చిందని భయపడరు, పరిస్థితులు మారిపోతున్నాయని భయపడరు, కొత్త కొత్త వైరస్లు మళ్ళీ వస్తున్నాయంట అని భయపడరు, అసలు చింతించరు. దానికి కారణం వారేదో ధనవంతులని, ఆరోగ్యవంతులని, జ్ఞానవంతులని, విద్యావేత్తలని కాదు. సజీవుడైన సర్వశక్తిమంతుడైన దేవుని కాపుదల వారితో ఉన్నందునే వారు చింతపడరు, భయపడరు. ఏలియా సమయంలో దేవుడు ఏలియాకు చెబుతాడు, 3.5 సంవత్సరాలు వర్షం కురవదు, కరువు వస్తుంది అని. ఈ మాట వినగానే ఏలియా టెన్షన్ పడలేదు, భయపడలేదు, చింతపడలేదు, ధైర్యంగానే ఉన్నాడు. సాధారణమైన రోజుల్లో ఎలా అయితే ఉన్నాడో అలానే జీవించాడు. దేవుడు కాకోలముల చేత ఆహారమును పంపించాడు. ఏలియాను పోషించడానికి విధవరాలను నియమించాడు. ఏలియాకు తెలుసు, నా దేవుడు నాకుండగా నాకు కొదువేంటి, ఏ కరువైనా రాని, ఏ ప్రమాదమైనా రాని నన్నేం చేయలేవు అని బహుశా ఏలియా అనుకొని ఉండొచ్చు కదండి. ఏంటండి ఏలియా ధైర్యం అంటే? దేవుడే. ఏలియా ధైర్యము, బలము ఆయనే. దేవుడే పోషకుడు, రక్షకుడు, విమోచకుడు, ఆశీర్వదించువాడు, బలపరచువాడు అని ఏలియాకు తెలుసు. అందుకే ఆయన్ను నమ్మాడు, చింత నొందక జీవించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీలో ఈ రోజున బహుశా చింత ఉన్నదేమో, దేని గురించో కంగారు పడుతున్నావేమో,
నీకున్న అనారోగ్యము, నీకున్న ఆర్థిక పరమైన ఇబ్బందులు, లేదా నీ కుటుంబ సమస్యలు, భవిష్యత్తు, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలు, ఇలా దేని గురించో నీలో చింత ఉందేమో. అయితే నీవు చేయాల్సింది యేసయ్యను ఆనుకోవడం. ఆయన్ను ఆనుకొని జీవించినట్లయితే ఆయన నీలో ఉన్న చింతను, బాధను తొలగిస్తాడు. నీవు ఫలించేలా చేస్తాడు. ఏ కరువైనా రానివ్వండి, ఎన్ని ఇబ్బందులైనా రానివ్వండి, అవి నీవు ఎదగకుండా ఆపలేవు, నీవు ఫలించకుండా అడ్డుకోలేవు. కాబట్టి ధైర్యం కలిగి జీవించు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానిస్తూ దాని యందు ఆనందిస్తూ ఉండు. నీవు నీటి ప్రక్కన నాటబడిన చెట్టు వలె ఉంటావు. ఎప్పుడు ఎండిపోవు, ఎప్పుడు బలహీనపడవు, అధైర్యపడవు. నీ శత్రువులు ఎన్ని ప్లాన్స్ చేసినా నిన్ను పడవేయలేరు. కాబట్టి దేవుణ్ణి నమ్ము, ఆయన్ను నీవు ఆశ్రయముగా చేసుకొని జీవించు. గొప్ప కార్యాలు నీవు తప్పక చూస్తావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, నీకు వందనాలయ, స్తోత్రాలు ప్రభువా. అవును ప్రభువా, ఏలియా ఏ విధంగా అయితే ప్రభువా కరువు సమయములో ధైర్యంగా ఉన్నాడో నా తండ్రి, ఈరోజు నా తండ్రి మేము కూడా దేనికి కూడా భయపడువారముగా, దేన్ని బట్టి దిగులు చెందేవారముగా, దేనినో బట్టి చింతించే వారముగా మేము ఉండకూడదని మరి ప్రభువా ఈరోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఎంతగానో మమ్మల్ని ధైర్యపరిచారు ప్రభువా. అవునయ్యా, ఎవరైతే మీ యందు అచంచలమైన విశ్వాసము కలిగి ఉంటారో వారు ఎన్నడూ కూడా చింతించరని, బాధపడరని, రేపటి గురించి ఆలోచించరని, అన్నీ తండ్రి మీ పైన వేసి ధైర్యంగా వారు ఉంటారని ఈరోజు నా తండ్రి వాక్యము ద్వారా మీరు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి. వారికున్న సమస్యలు, వారికున్న చింతలు, వారికున్న మరి తండ్రి భయాందోళనలు అన్నిటినీ కూడా తీసివేసి వారిలో ధైర్యాన్ని నింపండి ప్రభా. మీ పైన ఆనుకునే మనస్సును వారికి దయచేయండి తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యల చేత సతమతమవుతున్నారో, వారికి వచ్చిన అనారోగ్యము వారిని ఏం చేస్తుందో అని భయపడుతున్నారో అయ్యా, వారికి ఉన్న భయాందోళన తీసివేయండి. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను అనుగ్రహించండి. ఎటువంటి నొప్పైనా, ఎటువంటి బాధనైనా అయ్యా మీరు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థతను కలగజేయండి. ఐసీలో ఉన్నటువంటి బిడ్డలను మీరు ముట్టండి. సంపూర్ణ ఆరోగ్యమును వారికి ఇచ్చి మీ యొక్క తండ్రి సాక్షులుగా వారిని నిలవబెట్టండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబంలో క్షేమాన్ని దయచేయండి. ఎటువంటి కొరతలున్నా, ఎటువంటి అక్కర్లున్నా యేసు నామములో వారికి తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. భార్యాభర్తల మధ్య గొడవలను తీసివేయండి అయ్యా. ఇద్దరు అన్యోన్య దాంపత్యం వలె వారు ఉండడానికి సహాయము దయచేయండి అయ్యా. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రభువా కుటుంబం అంతా క్షేమంగా ఉండునట్లుగా కృప చూపించండి. అదేవిధంగా చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా అయా కృపా క్షేమముల చేత బిడ్డలను మీరు నింపండి అయా. మీ యొక్క కటాక్షము బిడ్డలపైన ఉంచండి. మీ యొక్క దేవదూతల సన్నిధిని వారితో ఉంచండి ప్రభా అయా. మరి అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని అయా ఎగ్జామ్స్ తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపి వారిని నడిపించి అయా వారు అనుకున్న జాబు వారు పొందుకున్నట్లుగా కృప చూపించండి. జాబు లేని ప్రతి బిడ్డకు యేసు నామములో జాబును అనుగ్రహించండి. వారు ఏ పనులైతే చేస్తున్నారో ప్రభా ఆ యొక్క పనులలో సఫలతను దయచేయండి ప్రభా. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను, మారు మనస్సు లేని ప్రతి బిడ్డకు మారు మనస్సును దయచేయండి. ఇంకా బాప్తిజం తీసుకొని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించండి. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి గొప్ప కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము ప్రభా అయ్యా. గొప్ప కార్యం బిడ్డల పట్ల జరిగించమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. అదేవిధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయ్యా ఎటువంటి ఎడిక్షన్స్కి బిడ్డలు ప్రభా మరి లోనవుతున్నారో, గేమ్స్ ఎడిక్షన్, వ్యభిచార ఎడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి అయ్యా. మరి తండ్రి మంచి మార్గంలో మరి తండ్రి బిడ్డలను మీరే నడవచేయండి ప్రభా. అదేవిధంగా
విధంగా దేశాన్ని, అధికారులను మీరు దీవించండి, వారికి మీరు తోడుగా ఉండండి. అధికారులకు మీ యొక్క జ్ఞానాన్ని దయచండి, మీ ఆలోచనను దయచండి, మీ యొక్క తెలివిని వారికి అనుగ్రహించండి. దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలో, అభివృద్ధి పరచాలో తగిన జ్ఞానాన్ని వారికి ప్రసాదించండి. రాజకీయ నాయకులు అందరి కొరకు ప్రార్థిస్తుండగా మీ కటాక్షము వారిపై ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అయ్యా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధిని వారితో ఉంచండి, వారి మొరలన్నిటిని ఆలకించండి. అయ్యా తండ్రి, వారికి ఉన్న భారాలన్నిటి నుంచి కూడా ప్రభా విడుదల దయచేసి ప్రభా అయ్యా క్షేమాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో, మెండైన దీవెనలతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.